ఆర్టికల్ 370 రద్దు చేసినాం, కాశ్మీర్ ని ఈ దేశంలో కలిపినాం. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మళ్ళా కాంగ్రెస్ పార్టీ వస్తే కాశ్మీర్ కి ఆర్టికల్ 370 ఇస్తా అని చెప్తుంది. రానిద్దామా కాంగ్రెస్ ని? రానిద్దామా? కాంగ్రెస్ లో బాంబులు వేరనిద్దామా? కాశ్మీర్ లో బాంబులు వేరనిద్దామా? ఆర్టికల్ 370 రద్దు చేయడం కరెక్టేనా? ఒక్కసారి మరందరూ చెప్పాలి. ఎవరు రద్దు చేసిర్రు? ఎవరు రద్దు చేసిర్రు? ఎవరు? ఆ సత్తా ఎవరికి ఉంది? ఎవరికి ఉంది? కాంగ్రెస్ వస్తే మళ్ళా కాశ్మీర్ లో రోజు బాంబులు వెళ్తాయి. అందుకని ఒకసారి ఆలోచించి దయచేసి. ఇంకా నవ్యం రేపో మాపో రాహుల్ గాంధీ చెప్తాడు కావచ్చు, మళ్ళా రామ మందిరం జాగలో బాబ్రీ మసీదు కడతామని కూడా కాంగ్రెస్ మాట్లాడొచ్చు. తరుముదామా వద్దా కాంగ్రెస్ ని? తరమాలే వద్దా? బంగాళాఖాతంలో కలపాలే వద్దా? ఆర్టికల్ 370 మళ్ళా తెస్తామన్నా కాశ్మీర్ ని కథం కాంగ్రెస్ పార్టీని కథం చేయాలే వద్దా? ఒక్కసారి దయచేసి ఆలోచించుండ్రి. ఇవే కాదు, రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే తమిళనాడుకి వచ్చి అన్నామలై గారు మనం మర్చిపోవద్దు. రామేశ్వరంలో బాంబులు వేలినాయా పేరలేదో? తమిళనాడులో బాంబులు వేలుతున్నాయా లేవో? కర్ణాటకలో ఉన్న కేసులో బాంబులు వేలినాయా లేదో? కాంగ్రెస్ వస్తే సాయిబాబా గుడి కాడ బాంబులు వెళ్తాయి, గోకుల్ చాట్ లో బాంబులు వెళ్తాయి. కాంగ్రెస్ వస్తే లుంబిని చాట్ లో, లుంబిని పార్క్ లో కూడా బాంబులు వెళ్తాయి. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాజ్ మహల్ హోటల్లో కూడా బాంబులు వెళ్తాయి. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక ఒకటే ఒక రోజు దీపావళి పండుగ రోజు మాత్రమే బాంబులు వెళ్తున్నాయి, మిగతా రోజులలో బాంబులు వెళ్తున్నాయా? సంగారెడ్డి గడ్డ మీదకెళ్ళి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మన జెండా మీద తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఓ పెద్ద మనిషి నిన్ను ఇలా బాగా మాట్లాడుతున్నాడు. పొద్దుగా లేస్తే రామ మందిరం కాడికి పూజలు చేస్తాడు, మాటలు మాత్రం పెద్ద పెద్దగా మాట్లాడుతుండు. బీజేపీ ఆడున్నదే అడిగిండు. సంగారెడ్డిలో బీజేపీ కనబడుతుందా? జగ్గారెడ్డి కనబడుతుందా? నిలబడుతుందా? మరొకసారి చెప్పురి, జై శ్రీరామ్ అని చెప్పాలి. జగ్గారెడ్డి జర కాన్ కోల్ కేసులు సంగారెడ్డిలో బీజేపీ ఉందో లేదో అన్నావు. ఉన్నదో లేదో? ఉన్నదో లేదో? ఉన్నదో లేదో? జగ్గారెడ్డి కంటే 4 ఓట్లు ఎక్కువ లేకపోతేమో జగ్గారెడ్డి నీ సంగారెడ్డికి వచ్చి చెప్తా ఉన్నాం, ఈ గడ్డ హిందువులకి అడ్డ. రాముడి గుడి పొద్దుగాలేస్తే జగ్గారెడ్డి పూజలు ఏడేస్తాడు, రామ మందిరం కాడ చేస్తాడు. జగ్గారెడ్డి మీ పొన్నం ప్రభాకర్ మాట్లాడిండు, మేము రాముని అక్షింతలు కాదు రేషన్ బియ్యం పంచినమని మాట్లాడిండు. పొద్దున్న లేస్తే రామునికి పూజ చేసే జగ్గారెడ్డి చెప్పాలి, రామ మందిరం కావాలా వద్దా? కట్టినమా కట్టలేదా? మరి మీ కాంగ్రెస్ స్టాండ్ ఏంది? ఎందుకు రాలే రాహుల్ గాంధీ? ఎందుకు రాలే సోనియా గాంధీ? రాములు వారి గుడి కడితే రాని కాంగ్రెస్ లో జగ్గారెడ్డి ఉండాలే వద్దా? ఒక్కసారి జగ్గారెడ్డి ఆలోచించుకోవాలి వద్దా? దేని మీద గెలిచిన జగ్గారెడ్డి కౌన్సిలర్? దేని మీద? ఏ గుర్తు మీద? తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నాం, తల్లి పాలు తాగి రొమ్ము కుదుతున్నావు జగ్గారెడ్డి. ఇది మంచి పద్ధతి కాదు. ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు నిత్యం పూజలు చేసే ఆ రాములారి గుడి కాడికో నీకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని నేను ఈ సందర్భంగా వారికి కోరుతా ఉన్నా. ఏం మాట్లాడి జగ్గారెడ్డి ఓడిపోయినాక సంగారెడ్డి నేను బహిష్కరిస్తున్నా అన్నాడు. అనలేదా? మర్యాద మనమైనా బహిష్కరించాలే వద్దా? సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి ప్రజల్ని బహిష్కరించుడు కాదు, మనమే జగ్గారెడ్డిని బహిష్కరించమని చూపెట్టాలంటే ఇక్కడికి వచ్చిన ప్రతి బీజేపీ కార్యకర్త ఏం చేయాలి? ఒక్కొక్కరం 10 మందికి చెప్పి 10 కుటుంబాలను కన్విన్స్ చేసి దేనికి ఓటేయించాలి? ఒకవేళ కాంగ్రెస్ చేస్తే మళ్ళా ట్రిపుల్ తలాక్ వస్తుంది, కాంగ్రెస్ చేస్తే ఆర్టికల్ 370 మళ్ళీ వస్తుంది, కాంగ్రెస్ చేస్తే రామ మందిరం దగ్గర రేపో మాపో బాబ్రీ మసీద్ కడతామని కూడా చెప్తారు. అందుకని హిందూ బంధువులారా ఒక్కసారి ఆలోచించండి. సంగారెడ్డి గడ్డ గతంలోనే టైగర్ నరేంద్రని గెలిపించిన గడ్డ. గెలిపించినవో మళ్ళా పౌరుషం చూపెట్టాలో? గతంలో సంగారెడ్డి ఎమ్మెల్యే
గెలిచినవో లేదో అప్పటికంటే ఇప్పుడు 4 ఓట్లు ఎక్కువ తెచ్చుకున్నావా వద్దా అరే మీరు సూర్యునితోటే పోటీ పడుతున్నావా లేదా 45 డిగ్రీలు పైన కింద 45 డిగ్రీలు దేంతో పోటీ పడుతున్నాం దేంతో అరే సూర్యుడిని ఎదిరించి నిలబడిన మనకి కాంగ్రెస్ అనే చిన్న ముక్కని ఎదుర్కొంటావా లేదో దీని చెప్పింది కాంగ్రెస్ కు 40 రావని ఎన్ని రావని 40 రాని కాంగ్రెస్ కి సంగారెడ్డి ఓటేస్తారా ఎవరు కారెవరు వెంకటరామిరెడ్డి ఏడ జాగ కనబడతాడు జాగ తెలుసుకున్నాడు వెంకటరామిరెడ్డి కారు కోస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు చెయ్యి కేస్తే వేయకపోతే రేవంత్ రెడ్డి దిగిపోడు అందుకని ఒక్కసారి ఆలోచించండి ఈ దేశం కోసం గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు పడ్డ కష్టాన్ని చూసి దేనికోటేయాలి అదే చెప్పండి అన్నమల్లయ్య గారు పోయి చెప్పాలి అక్కడ దేనికి అంతేనా సంగారెడ్డి తమ్ము జర జోర్ సే బోల్నా కమలం గుర్తుకే భారత్ మాతా కీ ఒక్క నిమిషం ఇప్పుడు మన దయాకర్ లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడే అవసరం లేదు సమాజం ఎప్పుడో ఒక దయాకర్ని వెలేసింది కాంగ్రెస్ కూడా దయాకర్ని వెలేసారు సోషల్ మీడియాలో మనల్ని మంచిగా జవాబు చెప్తున్నారు అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడి మనల్ని మనం తక్కువ చేసుకోవద్దని కోరుతూ ఈ రోజు పార్టీలో జరిగిన దేశపాండే గారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సింది కోరుతాను